ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు కలియుగం గురించి చెప్పిన 5 నిజాలు. 5గురు పాండవులు అడవి నుండి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అడవిలో ఏం చూశారని వారిని అడిగారు. ధర్మరాజు ఏం చెప్పాడంటే 2 తొండాలు ఉన్న ఏనుగుని చూశానని. దీనిపై శ్రీకృష్ణుడు కలియుగంలో 2 వైపుల నుండి దోపిడీ చేసే వారిదే రాజ్యం నడుస్తుంది, వాళ్ళు చెప్పేది ఒకటైతే చేసేది ఒకటి అని అంటారు. అర్జునుడు ఏం చెప్పాడంటే నేను రెక్కలపై వేదాలు రాసి ఉన్న పక్షిని చూశాను, కానీ ఆ పక్షి మాంసం తింటూ ఉంది. దీనికి శ్రీకృష్ణుడు కలియుగంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే వాళ్ళు జ్ఞాని అని పిలవడతారు, కానీ వాళ్లే రాక్షసుల వలె ఉంటారు. సహదేవుడు ఏమన్నాడంటే 6-7 బావుల మధ్య కేవలం ఒకే ఒక బావి పూర్తిగా ఎండిపోయి ఉంది, అది ఎలా సాధ్యమని అడిగాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు కలియుగంలో వ్యక్తులు పనికి మాలిన చోట డబ్బులు వృధా చేసుకుంటారు, కానీ డబ్బు అవసరమైన పేదవారికి మాత్రం వారు సహాయపడరు. నకులుడు ఏమన్నాడంటే ఒక పెద్ద రాయి కొండపై నుండి కిందకు పడుతూ చెట్లను మొక్కలను విరగొడుతుంది, కానీ ఒక చిన్న చెట్టును తాకి అది ఆగిపోతుంది. దీనికి కృష్ణుడు కలియుగంలో మనిషి కలత చెందుతాడు, హృదయం విరుగుతుంది, అణగారిపోతాడు, కానీ కేవలం హరి అనే పదం మాత్రమే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.